యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. వాసిలిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఆనం. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు. సీఎం చంద్రబాబుపై కాకాని ధ్వజం. పేదల ఇల్లు కట్టానని బుకాయింపు చేస్తున్నారంటూ మండిపాటు. చిత్తూరులో పోలీసుల కార్డన్ సెర్చ్. 57 బైకులు, ఒక ఆటో సీజ్. కావలిలో అర్ధరాత్రి వ్యక్తి చేతిలో గుణపం. హడలిపోయిన ప్రజలు. ఆత్మకూరు మండలం వాసిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 1,40,00,000 రూపాయల నిధులు కొరత ఉన్నప్పటికీ వాటికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ఆనం. ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా సుమారుగా 144,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో 49 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి సీసీ రోడ్లు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1,40,00,000 రూపాయల నిధులు కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, ఎంపీడీఓ, తహసీల్దార్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు రూరల్ మండలంలోని ఈ వాసిలి గ్రామానికి, ఈ వాసిలి గ్రామం అంటేనే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మంచి పేరు ప్రతిష్టలు, వ్యవసాయ పరంగా కూడా రైతాంగం బలమైనటువంటి గ్రామం. అనేక మంది పెద్దలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములై ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించి ఈ గ్రామాన్ని రూరల్ మండలంలోని ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ వాసిలి గ్రామం ఈ రోజు ఆత్మకూరు రూరల్ మండలానికి తొలి గ్రామంగా జాతీయ రహదారిలో మనకి ఉన్న ఇంకా అనేక పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. గతంలో నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పనిచేసినప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కావాలి అని చెప్పి గ్రామ రైతాంగం అంతా ఆనాడు అడిగినప్పుడు మనం ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని శాంక్షన్ చేయించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని పనులు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబువి బిల్డప్లు తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మరలా ఈ సంవత్సరంలో కలుస్తామో లేదో ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటూ తాను కట్టనటువంటి, తన కంట్రిబ్యూషన్ లేనటువంటి విషయంలో నేనే మొత్తం ఇల్లు కట్టానని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అని చెప్పే దాని మీద ఏదో పేపర్లో పత్రికా విమర్శలు అది కాకుండా క్షేత్రస్థాయిలో దాని మీద కాస్త అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు కూడా పూర్తి వివరాలు అర్థమవుతాయనేటువంటి ఆలోచనతో అన్ని వివరాలు సేకరించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యార్డ్ ఇచ్చాడు నవంబర్ 11వ తేదీ. ఈ యార్డ్లో 3,192 ఇళ్ళు, అంటే 3 లక్షల ఇళ్ళు అన్నాడు కదా. చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలని. ఇది యథార్థం. అధికారులు ఇచ్చినటువంటి కాగితం మీకు కావాలన్నా కూడా మీకు ఇస్తాను నేను. మొత్తం అధికారులు సంతకాలు పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము సేకరించినటువంటి వివరాలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, అనేక సందర్భాల్లో చెప్పాం ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నాం అని చెప్పాం. మేము ఏ విధంగా ఇళ్ళు కట్టాము, ఏ విధంగా ఇళ్ళు నిర్మించాము, ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు అధికారం తీసుకెళ్ళి ఏ విధంగా పట్టాలు ఇచ్చాము, ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాము అనేటువంటిది ఒక్కసారి మీరు చూడండి. ఇళ్ళు ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాం, పట్టాలు ఏ విధంగా ఇచ్చాం, ఇళ్ళు అనేటువంటిది ఒక మహాయజ్ఞంలాగా ఏ విధంగా చేసాం, వాటితో పాటు ఇళ్ళు ఏ విధంగా కట్టాము, ఇళ్ల కాలనీలు కూడా ఒకసారి చూపిస్తాం మీకు.
అదే జగనన్న ప్రభుత్వం కనుక మరలా తిరిగి వచ్చి ఉంటే ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు వేయగలిగి ఉండేటవాళ్ళం. ఈరోజు ఎక్కడ పడినటువంటి వాళ్ళు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళని పాపం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు సోమిరెడ్డి, 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది అన్నాడు. అసెంబ్లీలో మాట్లాడాడు, అసెంబ్లీ వేదిక 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అని చెప్పి. రైట్, బాగానే ఉంది. ఎందుకు 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ప్రభుత్వం గమ్ముకుంది? దాని వెనక ఉన్న మతలమైంది. కొంతమందికి ఆ రోజు ఇళ్లు కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర సోమిరెడ్డి డబ్బు అడిగాడు 10 కోట్ల రూపాయలు. కాదా అని ప్రమాణం చేయమనండి. వాళ్ళు ఇవ్వలే. మేము అంత ఇవ్వలేమా, కొంత ఇస్తామంటే అంత చాలదు నాకని చెప్పి ఆ డబ్బులు బ్లాక్మెయిల్ చేయడానికి ఇళ్లకు సంబంధించి అవినీతి జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కడన్నా పొరపాటు చేశారా? పోలీసులు కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అనేది ఆనవాయితీ. ఏమి మాట్లాడబడలే. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బొండబూతులు తిప్పినా, దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు దాడులు చేసినా, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్. అదేమన్నా అంటే అసలు నయం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారేమో చూడు. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు అనుకున్నారే. ఇప్పుడు పాపం ఏమీ లేకుండా పిల్లల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం వాళ్ళు పడుకొని చచ్చిపోతే పిల్లల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టినట్టు ఈరోజు ఎవరి మీద పెడతారు చూడు రేపు కూడా. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ నందన్ హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ నాంది అని కమిషనర్ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రభుత్వం మారిన తర్వాత హ్యాపీ సండే కార్యక్రమం మరుగున పడిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాకారుల నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ప్రదర్శించడానికి వేదికయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమలో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని విద్యార్థులు కళాకారులు పాల్గొన్నారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు గతంలో హ్యాపీ సండే అటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీల్లో అప్పుడు ఎంతోమంది ప్రజల్లో, అదేవిధంగా విద్యార్థులు, కళాకారులు వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చేందుకు ఒక వేదికగా ఇది ఎంతగానో ఉపయోగపడింది. అదేవిధంగా మరలా ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగరం నుండే, నెల్లూరు కార్పొరేషన్ నుండి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కావలి సీనియర్ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడుని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కావలి సీనియర్ వైద్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ప్రభాకర్ నాయుడుని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొంది కావలికి వచ్చి తన నివాసంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు వచ్చిన వారిని చూసిన ప్రభాకర్ నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఒక మాజీ ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా వచ్చి పరామర్శించడం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, నాయకులు వల్లేరు కిరణ్, దేవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలేరమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రజలు, రైతులందరూ బాగుండాలని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆకాంక్షించారు. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ శ్రీ 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 పోలేరమ్మ తల్లి 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగుండాలని, ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో ఆర్యభూమి శ్రీనివాసులరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళి, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు శ్రీ శ్రీ పోలేరమ్మ టెంపుల్ క్యాలెండర్ ఆవిష్కరణ, తర్వాత పద్మశాలి టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళ క్యాలెండర్, అదేవిధంగా చెంచులక్ష్మమ్మ క్యాలెండర్, ఆంధ్రప్రభ క్యాలెండర్ అన్నీ కూడా ఈరోజు ఆ చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం 2026లో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలని, మనం బ్రహ్మాండంగా ధైర్యంగా ప్రజలకు ధైర్యాన్ని, మనోభావాన్ని ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తూ ఎక్కడా కూడా గుంటలు లేనటువంటి రాబోయే రోజుల్లో గుంటలు లేనటువంటి రోడ్లు కూడా అయిపోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తాం. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద బీపీసీఎల్ భూసేకరణపై రుద్రకోట గ్రామస్తులతో అధికారులు సమావేశం నిర్వహించారు. కంపెనీలకు దళారులుగా వ్యవహరించొద్దంటూ గ్రామస్తులు భగ్గుమన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో చేపట్టనున్న బీపీసీఎల్ భూసేకరణ పరిహారంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. అధికారులు చెబుతున్న ఎకరంకు 24 లక్షల రూపాయలకు ససేమిరా ఒప్పుకోమని తెగేసి చెప్పారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం రుద్రకోట గ్రామస్తులతో ఆర్డీఓ వంశీకృష్ణ, భూసేకరణ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇటీవల చెన్నైపాలెం గ్రామస్తులకు ప్రకటించిన 24 లక్షల రూపాయల పరిహారమే ఇస్తామని చెప్పడంతో గ్రామస్తులు నిరాకరించారు. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిలిచారు. గ్రామానికి చెందిన రైతు నాయకుడు నారపరెడ్డి మాట్లాడుతూ బీపీసీఎల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ అని, దానివల్ల మా గ్రామాలకు ఒరిగేదేమీ లేదన్నారు. తాము భూములిచ్చేందుకు వ్యతిరేకం కాదని, కానీ పరిహారం విషయంలో తాము ఒప్పుకోమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లూరి మాల్యాద్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు భూసేకరణ విషయంలో దళారులుగా వ్యవహరించొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి ఆర్డీఓ వంశీకృష్ణ స్పందిస్తూ కంపెనీ ఏర్పాటు వల్ల పరిహారంతో పాటు ఆ గ్రామాలకు చేకూరే ప్రయోజనాలను వివరిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆ ఉద్యోగులకు మీరు ఏదైతే చేస్తున్నారో అంత మటుకే ఇస్తామంటే అదే న్యాయం చెప్పండి. అసలు రిజిస్ట్రేషన్ ప్రకారం చెన్నై పన్నులు ఎట్లా కట్టించారు? సర్వేర్ అయితే అసలు దరిదాపులు కూడా లేడు సార్, ఇప్పుడు కూడా లేడు. కొత్తగా ఎక్కడ రీసర్వే జరుగుతుంది కదా సార్, ఆడికి వెళ్తున్నామని చెప్పేది ఆడికి పోయేది లేదు, ఆడికి పోయేది లేదు, ఏడో తిరుగుతున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో బీపీసీఎల్ వారు భూసేకరణ చేపడుతున్న కార్యక్రమంలో మమ్మల్ని ఆర్డీఓ గారు, ఎస్డీసీ గారు, రుద్రకోట గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని పిలిపించారు. కానీ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే చెన్నైపాలెంలో ఏదైతే 24 లక్షలు ఇస్తున్నారో అదే కాంప్రహెన్షన్ మీ రుద్రకోట కూడా చెల్లుబాటు అవుతుంది, మేము అదే ఇస్తాము అని వాళ్ళు తెలియజేశారు. కానీ దానికి మేము పూర్తిగా విరుద్ధం. మేము పొలాలు తీసుకునేదానికైతే మేము ఆగట్లేదు, మేము ఇవ్వడానికి ఓకే కాదనట్లేదు. కానీ ఆ రేటు మాకు 100% సూటబుల్ కాదు. మాకు ఉండేది అరెకరా, ఎకరా సెంట్లు పొలాలు కేవలం ఉండేది. ఆ పొలాలు తీసుకుంటే ఏ రైతు కూడా బాగుపడేటువంటి సందర్భాలు ఎట్టి పరిస్థితులు లేవు. కేవలం పంటల మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి చెన్నైపాలెంలో 3,50,000 వరకు ఏదో ఉంది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ, దానికి 24 లక్షలు ఇచ్చారు. దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళకి ఇస్తున్నాము మీరు కూడా తీసుకోండి అనేది మాత్రం 100% మేము పూర్తిగా వ్యతిరేకం. సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బొలిరిని వెంకమ్మ జ్ఞాపకార్థంగా 2 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. సంగంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బులిడేని కృష్ణయ్యతో కలిసి సందర్శించారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొల్లినేని వెంకమ్మ జ్ఞాపకార్థంగా 2 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ప్లాంట్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక భక్తులకు, యాత్రికులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఈ ప్లాంట్ ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అర్చకులు, ఆర్డీఓ పావని, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, డీఎస్పీ వేణుగోపాల్, గిరినాయుడు, రవీంద్రారెడ్డి, టీడీపీ నాయకులు సిఐ శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్ సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ తన మాతృ సంస్థ అని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఎన్నికైన ఆయన్ని రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని సోమశేఖరపురంలో ఉన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జిల్లా కార్యాలయంలో పూర్వ ఏబీవీపీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ముక్కు రాధాకృష్ణ గౌడ్ను ఏబీవీపీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో ఏబీవీపీ జ్ఞానం, శీలం, ఏకత అనే నినాదానికి ఆకర్షితుడై వాటికి కట్టుబడి ఉండడమే కాకుండా 16 సంవత్సరాల పాటు అలుపెరగని ఉద్యమాలు, పోరాటాలు చేశానని, వందలాది మంది విద్యార్థులను నాయకులుగా తయారు చేసే కర్మాగారంలా పనిచేశానని, తన పనితీరును గుర్తించిన జిల్లావాసులు ఏబీవీపీ రాధాకృష్ణ అని పిలుచుకునేవారని, నేటికీ తనని అలానే గుర్తుంచుకోవడం చాలా ఆనందాన్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు ఎం రవీంద్రబాబు, పోలుచెర్ల ఉదయ్ కుమార్, గోపీనాయుడు, మురుగా నరేష్, విభాగ్ ప్రముఖ, పరదేశీ గంగాధర్, జిల్లా వ్యవస్థ ప్రముఖ నాగినేని జగన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనిష్ రెడ్డి, రాహుల్, జశ్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మదేవం పంచాయతీలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి మహేష్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని రమేష్ కుమార్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, పిన్నపురెడ్డి దయాకర్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్, మారుబోయిన వెంకటరమణయ్య, మారుబోయిన జయరామయ్య, దాసరి శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు, కొత్తపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొత్తపల్లి రమేష్ గారి 64వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా బ్రహ్మదేవులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి గురవైశాల కాలనీలో గిరిజనులకి దాదాపు 60 కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. కొత్తపల్లి రమేష్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి రమేష్ అన్న ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నిబద్ధత గల నాయకుడిగా, ఎంతమంది పార్టీలు మారినా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నంటి నడుస్తూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆదేశానుసారం పనిచేస్తూ, ఇక్కడుండే జనాలకి, ప్రజలకి వెన్నెముకగా నిలుస్తూ, వాళ్ళ సమస్యల్లో కానీ సంతోషాల్లో కానీ నిలబడుతూ, అన్ని విషయాల్లో ఆయన అండగా ఈ ప్రజలకి, బ్రహ్మదేవి పంచాయతీ ప్రజలందరికీ వెన్నెముకగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గురవైశాలలో గిరిజనుల కుటుంబాలకి 60 కుటుంబాలకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. 57 బైకులు, ఒక ఆటో సీజ్ చేసుకోవడంతో పాటు 200 లీటర్ల సారాయిని ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 57 మోటార్ బైక్లు, ఒక ఆటో సీజ్ చేసి సుమారు 200 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అదేవిధంగా 13,835 రూపాయలను జరిమానాలు విధించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకడు దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషమంగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ని బస్సు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన కర్నూలు జిల్లా అప్సరి మండలం బినిగేరి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు బండల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను బిగినేరి జాతీయ రహదారిపై బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రాక్టర్ పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడిపోగా బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి యనగుండ్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్షతగాత్రుడిని ఆదోని ఆసుపత్రికి తరలించి ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయలల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారందరి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓపీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రావూరి పూర్ణ, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బండ్ల సుబ్బారాయల్, గంగాధర్, నెల్లూరు సమన్వయకర్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 141 సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవిర్భావ దినోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా భారతదేశం మొత్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజక కేంద్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషం. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా, చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భం బ్రిటిష్ వారి నుండి మన భారతీయులకు విముక్తి కల్పించడం భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. పదవులకు దేనికో పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కావలిలో ఓ వ్యక్తి అర్ధరాత్రి వేళ చేతిలో గడ్డపార పెట్టుకుని సంచరించిన కదలికలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి వేళ చేతిలో గడ్డపార పట్టుకున్న వ్యక్తి ఒకే వీధిలో సంచరించడం, ఓ ఇంటి వద్ద ఆగడం, వెళ్లడం కావలిలో సంచలనంగా మారింది. ఆ వ్యక్తి కదలికలు సీసీ ఫుటేజ్లో చూసి హడలిపోయారు. కావలి పట్టణంలోని పాతూరు కృష్ణుడు బొమ్మ సమీపంలో ఉన్న బొమ్మారెడ్డి వారి వీధిలో శనివారం రాత్రి అనుమానాస్పద వ్యక్తి సంచారం వెలుగు చూసింది. పొడవాటి, గుర్తు తెలియని వ్యక్తి రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతోంది. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పాతూరిలో సీసీ కెమెరాలను పరిశీలించిన కావలి 1 టౌన్ పోలీసులు రాత్రి సమయాల్లో ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిగా భావిస్తున్నారు.
ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరైనా గుర్తిస్తే అతను ధరించిన దుస్తుల ఆధారంగా సమాచారం తెలిసినట్లయితే వెంటనే కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాసిలిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఆనం, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు. సీఎం చంద్రబాబుపై కాకాని ధ్వజం, పేదల ఇల్లు కట్టానని బుకాయింపు చేస్తున్నారంటూ మండిపాటు. చిత్తూరులో పోలీసుల కార్డన్ సెర్చ్, 57 బైకులు, 1 ఆటో సీజ్. కావలిలో అర్ధరాత్రి వ్యక్తి చేతిలో గుణపం, హడలిపోయిన ప్రజలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.